నేస్తమా, ఈ ఉదయకాలం యేసుతో ప్రతిరోజు అనే ఈ కార్యక్రమం నిన్ను పిలుస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలమే కొన్ని విషయాలు మనకు బోధించాలని ఆశిస్తున్నాడు. అందుకే ప్రభువు నిన్ను మేల్కొలుపుతున్నాడు. ఈ మాటలు శ్రద్ధగా విందామా? మరి మార్కు శుభవార్త 7వ అధ్యాయం 21వ వచనంలో యేసు స్వామి ఒక అద్భుతమైన సందేశం ప్రజలకు ఇచ్చాడు. ఆ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మార్కు 7:21. లోపల నుండి అనగా మనుష్యుల హృదయముల్లో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చు. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుణ్ణి అపవిత్రపరుస్తూ ఉన్నాయి. మానవ జీవితాన్ని అపవిత్రపరిచేవి ఏవో యేసు ప్రభువారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. చూడండి, యేసు స్వామి ఎప్పుడు మనుషుల పై రూపాన్ని చూడడు, మనుషుల అంతరంగాన్ని చూస్తాడు. మన పై రూపాన్ని చూసి మురిసిపోయే దేవుడు కాదు, మనుషుల అంతరంగము ఎలా ఉన్నదో చూసే దేవుడే. ఎందుకంటే ఈ మానవుణ్ణి దేవుడు సృజించిన రోజే ఈ మనిషిలో దేవుడు నివసించటానికి మానవ హృదయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే బైబిల్ చెబుతున్నది, నరుని హృదయము దేవుని ఆలయం అని చెబుతున్నది. దేవుడు నివసించే స్థానం మన హృదయమే. హృదయమనే ఆలయములో ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ మనం ఏం చేసామంటే ఆ హృదయంలోనికి ఈ చెడ్డవన్నీ తెచ్చిపెట్టుకున్నాం. ఫోటోగ్రాఫరు మన ఫోటో తీస్తాడు, ఆ ఫోటోను చూసి మనం ఎంతో మురిసిపోతాం. మన పోజు, మన అందాన్ని చూసి మురిసిపోతాం, మంచిదే. కానీ యేసుస్వామి ప్రతి మానవుని యొక్క హృదయాన్ని ఫోటో తీసి చూసుకోండి మీ హృదయం ఎలా ఉన్నదో అని ఆయన ఈ హృదయంలో ఉన్న దానిని ఫోటో తీసి మనకు చూపుతూ ఉన్నాడు. మన ఫోటో చూసి మనం ఎలా మురిసిపోతామో ఇప్పుడు మన హృదయంలో ఏమున్నదో దేవుడు మనకు చూపుతున్నాడు. ఏమున్నాయి? మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకం, ఈ చెడ్డవన్నీ చూసి దేవుడు బాధపడుతున్నాడు. నేను ఉండవలసిన హృదయ ఆలయంలో ఈ చెడుగంతా మీరు పెట్టుకున్నారని ఆయన బాధపడుతున్నాడు. అందుకే ఈ ఉదయకాలం నేస్తమా, నీ హృదయం ఆయన కావాలని కోరుకుంటున్నాడు. సోదరి సోదరులారా, మీ హృదయము నాకు ఇవ్వండి అని దేవుడు కోరుతున్నాడు. ఇంకేమీ ఆయన కోరట్లేదు. ఎందుకు మన హృదయం కోరుతున్నాడు? మన హృదయమును బాగు చేయాలి. మన హృదయము చెడిపోయింది, ఘోరమైన వ్యాధితో నింపబడి ఉంది. హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధితో నింపబడింది అని బైబిల్ చెబుతుంది. ఆ వ్యాధి ఏమిటో ఇవే ఇప్పుడు చెప్పుకున్న ఈ జాబితా అంతా. ఇవన్నీ మానవ హృదయములో ఉండి మనుషులను చెడగొట్టడమే కాదు, అందమైన ఈ సృష్టిని కూడా చెడగొడుతున్నారు. మనిషి హృదయములో ఉన్న ప్రతి మనిషి హృదయంలో ఉన్న ఈ చెడుగు ఈ సృష్టిలోనికి వచ్చి సృష్టి అంతా పాడైపోతుంది. నీరు కలుషితమైపోయింది, ఆహారం కలుషితమైపోయింది, అందమైన సృష్టి అంతా పాడైపోయింది. అంత మానవుడు పాడు చేసి విడిచాడు. మానవుని కోసం అందమైన సృష్టిని దేవుడు ఇస్తే దాన్నంతా కలుషితం చేసేసారు. ఎందుకని? మానవుని హృదయంలో ఉన్న చెడ్డ కోరిక, స్వార్థం. ఈరోజు మానవ హృదయంలో స్వార్థం ఎక్కువైపోయింది కనుకనే ఈ తెగుళ్ళన్నీ, ఈ వైరస్లన్నీ బయలుదేరాయి. మనమే చెడగొట్టుకుంటున్నాం. మనలో ఉన్న స్వార్థమే
ఈ వాతావరణాన్ని అంతటినీ కలుషితం చేస్తుంది. వాతావరణం కలుషితం కావటాన్ని బట్టే ఈ తెగుళ్ళన్నీ వస్తున్నాయి. చూస్తూ ఉన్నాం కదా, ఈ భయంకరమైన తెగుళ్ళు. మనుషులు భయపడిపోతున్నారు. కారణం మన హృదయాల్లో ఉన్న చెడు, మన స్వార్థం అనేది పవిత్ర గ్రంథమైన బైబిల్ చదివిస్తుంది. అందుకే యేసు రక్తము నేను పిలుస్తూ ఉన్నది. యేసు రక్తము నీ అంతరంగాన్ని శుద్ధి చేయాలి అని కోరుతూ ఉన్నది. యేసు ప్రభు అందుకే చేతులు సాసి పిలుస్తూ ఉన్నాడు, రమ్మంటూ ఉన్నాడు. మతంలోనికి కాదు, ఆయన దగ్గరికి వస్తే ఆయన పవిత్ర రక్తము నిన్ను కడిగి శుద్ధి చేసి నీ హృదయములో ఆయన ఉండి హృదయం అనే ఆలయాన్ని ఆయన పరిపాలన చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభువుని నీ హృదయంలోని చేర్చుకున్నావా? యేసయ్యను నీ స్వకీయ రక్షకుడుగా అంగీకరించావా? ఇంతకు ఆలోచించు ఒకసారి. యేసయ్యను నీ హృదయంలో చేర్చుకోకుండా రక్షణ పొందకపోతే నీ హృదయంలో ఉన్న ఈ చెడుగంతటిని బట్టి దేవుడు తీర్పులో నీకు తెస్తాడు. భయంకరమైన తీర్పులు ఇప్పటికే లోకం మీద లోకములో జరుగుతూ ఉన్నాయి, ఆరంభమయ్యాయి. కనుక ఇప్పుడైనా కనులు తెరచి నీ హృదయపు తలుపుల దగ్గర ఉన్న యేసు స్వామిని హృదయంలోనికి ఆహ్వానించి యేసు రక్తము చేత హృదయాన్ని శుద్ధి చేసుకొని నీవు రక్షణ పొందాలి అని పరిశుద్ధాత్ముడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ఈ పరిశుద్ధాత్ముని యొక్క ఈ క్లుప్త సందేశం మీ హృదయాల్లోనికి చేర్చుకొని మీరు రక్షణ పొందాలి అని యేసు రక్తములో హృదయాలు కడుక్కొని మీ హృదయాలు దేవుని ఆలయముగా మార్చుకొని నిత్య జీవానికి వారసులు కావాలి అని ప్రేమతో పరిశుద్ధాత్ముడు మనల్ని బ్రతిమలాడుతున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, కనికరము, సమాధానము మీకు మీ కుటుంబాలకు తోడయుండును గాక. ఆమెన్.